హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఎలక్ట్రికల్ ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్ అలాగే 60 హెర్ట్జ్ కి ఉన్నటువంటి తేడా ఏమిటి, అలాగే 50 హెర్ట్జ్ వల్ల మనకి కరెంట్ క్వాలిటీ అనేది ఏమైనా ఎక్కువ ఉంటుందా, 50 హెర్ట్జ్ కి 60 హెర్ట్జ్ తేడా ఏంటి అనేది మనం తెలుసుకుందాం. మనం లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా? ముందుగా మనకి ఈ 50 హెర్ట్జ్ అంటే ఏంటంటే మీకు ఫ్రీక్వెన్సీ అని అర్థం. ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ అనేది మనకి ఏసీ కరెంట్, ఆల్టర్నేటింగ్ కరెంట్ కే ఉంటుంది ఫ్రీక్వెన్సీ అనేది. డీసీ కరెంట్, డైరెక్ట్ కరెంట్ కి ఫ్రీక్వెన్సీ అనేది ఉండదు, ఎటువంటి ఫ్రీక్వెన్సీ ఉండదు. ఇక్కడ నేను మీకు ఇక్కడ టైం లైన్ అనేది చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మీకు ఏసీ కరెంట్ లో ఒక సెకండ్ కి 50 సార్లు కరెంట్ అండ్ వోల్టేజ్ అనేది ఇలా మీకు వేరే అవ్వకుండా ఇలా ఒక వేవ్ రూపంలో వెళ్తుంది, సైన్ వేవ్ రూపంలో వెళ్తుంది. అంటే మీకు ఒక సెకండ్ కి 50 సార్లు మారుతా ఉంటుంది 50 హెర్ట్జ్ అయితే. ఇప్పుడు 50 హెర్ట్జ్ ఏసీ కరెంట్ అంటే ఒక సెకండ్ కి వోల్టేజ్ అండ్ కరెంట్ 50 సార్లు ఇలా మారుకుంటే వెళ్ళి వస్తుంది పవర్ అనేది. అదే మనకి 60 హెర్ట్జ్ ఉంటుంది. 60 హెర్ట్జ్ అంటే ఒక సెకండ్ కి 60 సార్లు కరెంట్ అండ్ వోల్టేజ్ అనేది వేరే అవ్వకుండా వెళ్తుంది. ఇది మనకి ఫ్రీక్వెన్సీ. ఈ ఫ్రీక్వెన్సీ అనేది అంత ఇంపార్టెంట్ అన్నా అంటే ఇంపార్టెంటే. ఫ్రీక్వెన్సీ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీకు ఏదైతే జనరేటర్ ఉంటుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరేటర్ లో మీకు డైనమో ఉంటుంది, లేకపోతే దాన్ని ఆల్టర్నేటర్ అని కూడా అంటారు. ఇది ఏం చేస్తుందంటే జనరేటర్ కు ఉండేటువంటి ఇంజిన్ ఉంటుంది కదా, ఇంజిన్ మీకు రన్ అవుతున్నప్పుడు దానికి షాఫ్ట్ ఉంటుంది. ఆ షాఫ్ట్ అనేది వెళ్ళి మీకు ఈ ఆల్టర్నేటర్ లో మీకు ఫీల్డ్ ఉంటుంది, ఆర్మేచర్ ఉంటుంది. ఈ ఆర్మేచర్ కనెక్ట్ అయి ఉంటుంది. అంటే ఒక షాఫ్ట్ కి మీకు వైండింగ్ చేసి ఉంటుంది, దాన్నే మీకు ఆర్మేచర్ అంటారు. ఈ ఆర్మేచర్ కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ మీకు జనరేటర్ ఇంజిన్ అనేది మీకు 1500 RPM తో తిరుగుతుంది. ఎప్పుడైతే మనకి 1500 RPM తో మీకు ఈ జనరేటర్ ఇంజిన్ తిరుగుతుందో ఆ షాఫ్ట్ అనేది ఈ ఆల్టర్నేటర్ డైనమోకి కనెక్ట్ అయి ఉంటుంది కదా, అప్పుడు ఈ డైనమో కూడా మీకు లోపల ఉన్నటువంటి ఆర్మేచర్ కూడా, ఈ ఆల్టర్నేటర్ కు ఉన్నటువంటి ఆర్మేచర్ కూడా మీకు 1500 RPM తో రొటేట్ అవుతుంది. మనం దేన్నైతే కనెక్ట్ చేస్తామో అదే వేగంతో అది మీకు రొటేట్ అవుతుంది. అంటే మీకు RPM అనేది ఏమిటంటే మీకు రొటేషన్ పర్ మినిట్, ఒక నిమిషానికి 1500 సార్లు తిరుగుతుంది జనరల్ గా మనం చూసేటువంటి జనరేటర్స్. ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీ అనేది 50 హెర్ట్జ్ రావాలా, 60 హెర్ట్జ్ రావాలా, అలాగే మనకి వోల్టేజ్ అనేది అవుట్పుట్ వోల్టేజ్ 220 వోల్ట్స్ రావాలా లేదా 230 వోల్ట్స్ రావాలా. సింగిల్ ఫేజ్ అయితే 220, 230 వోల్ట్స్ అయితే వస్తుంది. అదే 3 ఫేజ్ అనుకోండి మనకి 440, 415 వోల్ట్స్ వస్తుంది. అంటే 3 ఫేజ్ లో మీకు 3 ఫేజ్ లో ఒక న్యూట్రల్ ఉంటుంది కాబట్టి మనం అక్కడ ఫేజ్ వోల్టేజ్ చూసుకుంటే ఫేజ్ కి న్యూట్రల్ కి చూసామనుకోండి 220, 230 వోల్ట్స్ అయితే వస్తుంది. అంటే ఆర్ ఫేజ్ కి న్యూట్రల్ కి, వై ఫేజ్ కి న్యూట్రల్ కి, బి ఫేజ్ కి న్యూట్రల్ కి. అదే మనం 3 ఫేజ్ జనరేటర్ లోనే లైన్ వోల్టేజ్ చూసామనుకోండి ఆర్ ఫేజ్ కి, వై ఫేజ్ కి 415, 420, 440 ఇలా వస్తుంది వోల్టేజ్ అనేది. అలాగే మనకి వై ఫేజ్ కి, బి ఫేజ్ కి సమ్ వోల్టేజ్ అయితే చూపిస్తుంది. అలాగే బి ఫేజ్ కి, ఆర్ ఫేజ్ కి ఒక వోల్టేజ్ అయితే చూపిస్తుంది. ఇలా మనం లైన్ వోల్టేజ్ అయితే చూస్తూ ఉంటాం. ఇలా మనకి వోల్టేజ్ అనేది మారుతూ ఉంటుంది. ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఒక సెకండ్ కి కరెంట్ అండ్ వోల్టేజ్ అనేది ఇలా మనకి 50 సార్లు మారుతుంది. కాబట్టి ఇప్పుడు మన ఇండియాలో ఉందనుకోండి, మన ఇండియాలో చూసుకుంటే 50 హెర్ట్జ్ అయితే ఉంటుంది ఫ్రీక్వెన్సీ. మన ఇండియాలో ఏ స్టేట్ చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా 50 హెర్ట్జ్. వోల్టేజ్ వచ్చి సింగిల్ ఫేజ్ అయితే 220, 230 వోల్ట్స్ అయితే ఉంటుంది. అదే మనకి 3 ఫేజ్ అయితే 400, 415, 420, 430, 440 కూడా ఉంటుంది. అంటే ఈ మధ్యలో ఎంత వోల్టేజ్ వచ్చినా అవి పనిచేసేలాగైతే డిజైన్ చేస్తారు. మన ఇండియాలో మట్టికి ఫ్రీక్వెన్సీ అయితే 50 హెర్ట్జ్ ఉంటుంది. ఓకేనా? అదొకటి గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి ఈ ఫ్రీక్వెన్సీ అనేది మనకి కాన్స్టెంట్ ఉండాలంటే కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం వాడే హోమ్ అప్లయన్సెస్ ఉంటాయి, ఈవెన్ ఏసీ గానీ, టీవీ గానీ, ఏదన్నా సరే మన మొబైల్ ఫోన్ ఛార్జర్ కూడా మనకి అక్కడ ఫ్రీక్వెన్సీ ఎంత, వోల్టేజ్ ఎంత అనేది రాసి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీ అండ్ వోల్టేజ్ అనేది మస్ట్ అండ్ షుడ్ బి చూసుకోవాలి. ఇక్కడ మనకి ఏదైనా కంపెనీ కొత్తగా మన ఇండియాలో కంపెనీ అనేది ఏమైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది, ఏదైనా టీవీ గానీ, ఏసీ గానీ, ఏదైనా సమ్ ఎక్స్ ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అనుకోండి, ఇక్కడ మనకి ఇండియాలో ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ ఎంత, మన ఇండియాలో ఉన్నటువంటి వోల్టేజ్ ఎంత చూసుకుని దాని ప్రకారం మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేయాలి. అలా కాకుండా ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీ 50 గానీ 60 గానీ పెట్టి వోల్టేజ్ అనేది 220 కాకుండా 110 వోల్ట్స్ పెట్టారనుకోండి, ఏమవుతుందంటే ఆ ప్రోడక్ట్ అనేది కాలిపోతుంది. మన ఇండియాలో మన ఇంటికి వచ్చేటువంటి పవర్ అనేది సింగిల్ ఫేజ్ అయితే 220, 230 వోల్ట్స్ అయితే వస్తుంది. ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్ అయితే ఉంటుంది. అంటే ఒక సెకండ్ కి వోల్టేజ్ అండ్ కరెంట్ అనేది 50 సార్లు అయితే ఉంటుంది.
అలా కాకుండా మీకు 60 హెడ్జెడ్ ఉందనుకోండి, 60 హెడ్జెడ్ అనేది ఎక్కడెక్కడ వాడతారంటే నేను ఇక్కడ మీకు ఇక్కడ చార్ట్ చూపిస్తున్నాను చూడండి. ఈ చార్ట్ లో ఉంటుంది మన ఇండియా ఫ్రీక్వెన్సీ ఎంత, వోల్టేజ్ ఎంత అనేది చూపిస్తాను. మిగిలిన కంట్రీస్ కి సంబంధించినటువంటి వోల్టేజ్ ఫ్రీక్వెన్సీ అనేది ఇక్కడ ఉంది. కొన్ని కంట్రీస్ లో 60 హెడ్జెడ్ అయితే ఉంటుంది, మన కంట్రీలో అయితే 50 హెడ్జెడ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం ఫ్రీక్వెన్సీ అనేది ఎందుకు డివైడ్ చేస్తారంటే, ఇప్పుడు మనకి పవర్ ప్లాంట్స్ ఉంటాయి. పవర్ ప్లాంట్స్ లో మనకి హైడ్రో పవర్ ప్లాంట్ ఉంటుంది, థర్మల్ పవర్ ప్లాంట్ ఉంటుంది, విండ్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి, మీకు సోలార్ పవర్ ప్లాంట్స్ కూడా ఉంటాయి. ఈ పవర్ ప్లాంట్స్ అన్ని కూడా మనకి ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేది మస్ట్ అండ్ షుడ్ బి మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఒక సెకండ్ కి 50 హెడ్జెడ్ ఉండేలాగైతే మెయింటైన్ చేసుకుంటారు. వాళ్ళకు ఉన్నటువంటి ఈ ఆల్టర్నేటర్స్ ఉంటాయి కదా, ఏదైతే ఈ డైనమోస్ అంటారు కదా, ఇవి నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేది ఫీల్డ్ కి ఆల్టర్నేటర్. మీకు డైనమోలో 2 వైండింగ్స్ ఉంటాయి, ఆర్మేచర్ కి ఒక వైండింగ్ ఉంటుంది, అలాగే మీకు ఫీల్డ్ అనేది ఉంటుంది, ఫీల్డ్ కూడా వైండింగ్ ఉంటుంది. ఈ వైండింగ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేది మనం ఎంత వేసుకోవాలి, ఎంత ఆర్పిఎం తో తిరుగుతుంటే ఎంత వోల్టేజ్ అనేది అవుట్పుట్ వస్తుంది, అలాగే మనకి ఫ్రీక్వెన్సీ కూడా ఎంత అనేది రావాలి అనేది మనకి ఇంజనీర్స్ ఉంటారు కదా, ఇంజనీర్స్ అయితే మెజర్మెంట్స్ అయితే చేసుకుని నెంబర్ ఆఫ్ టర్న్స్ అయితే కాల్కులేట్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి ఈ ఐరన్ కోర్ అనేది ఎంత గేజ్ ఉంది, మీకు ఆ వైండింగ్ చేసేటువంటి స్లాట్స్ అయితే ఉంటాయి, మీకు వైండింగ్ కి పిచ్ అనేది ఉంటుంది, ఆ పిచ్ అనేది ఎంత డైరెక్షన్ ఉంది, ఎంత విడ్త్ ఉంది, ఎంత హైట్ ఉంది, ఇక్కడ మనం ఏ కండక్టర్ వేస్తే ఎంత కెపాసిటీ వరకు ఇది మనకి పవర్ అయితే ప్రొడ్యూస్ చేయగలదు, అలాగే అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఎంత వస్తుందో, అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ అనేది ఎంత వస్తుందో మనకి ఎవరైతే ఈ ఆల్టర్నేటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి ఇంజనీర్స్ ఉంటారో వాళ్ళైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఇవన్నీ వాళ్ళు రాసుకుంటారు. ఈ జనరేటర్ అనేది మనం ఎక్కడ అమ్ముతున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ మనం కిర్లోస్కర్ జనరేటర్స్ ఉన్నాయి అనుకోండి, కిర్లోస్కర్ జనరేటర్స్ అనేది మన ఇండియాలో అమ్ముతున్నారు అనుకోండి, అక్కడ ఇండియాలో ఫ్రీక్వెన్సీ ఎంత, ఇండియాలో వోల్టేజ్ ఎంత, అదన్నీ చూసుకునే మనకి అక్కడ ఈ ఆల్టర్నేటర్ అనేది డిజైన్ చేస్తారు. ఓకేనా, ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రీక్వెన్సీ అనేది మనకి తగ్గకూడదు, పెరగకూడదు. 50 హెడ్జెడ్ అనేది కాన్స్టెంట్ గా ఉండాలి ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ అనేది తగ్గిపోయింది అనుకోండి, ఏమవుతుందంటే కరెంట్ లో వేరియేషన్ అయితే మారిపోతుంటుంది. ఒక సెకండ్ కి 50 సార్లు కాకుండా 40 సార్లు, మీకు 45 సార్లు వచ్చింది అనుకోండి, ఇలా మీకు ఫ్రీక్వెన్సీ అనేది కరెంట్ యొక్క వేగం అనేది మారిపోతుంది. ఓకేనా, అప్పుడు మనకి హోమ్ అప్లయన్సెస్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఒకవేళ ఫ్రీక్వెన్సీ అనేది 50 కాకుండా 60కి వెళ్ళింది అంటే 60 హెడ్జెడ్, ఒక సెకండ్ కి 60 సార్లు మీకు టైం లైన్ లో ఇలా మీకు అప్పర్ వేవ్ డౌన్ వేవ్ కింద ఇలా మీకు పవర్ అనేది వేరే అవ్వకుండా వెళ్ళింది అనుకోండి, అప్పుడు కూడా మీకు హోమ్ అప్లయన్సెస్ అయితే డ్యామేజ్ అయితే అయిపోతాయి. అలా డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే మనం మస్ట్ అండ్ షుడ్ బి 50 హెడ్జెడ్ లోనే మనం హోమ్ అప్లయన్సెస్ అనేది తయారు చేసుకోవాలి. ఓకేనా, మనకి ఐఎస్ఏ అంటే మీకు ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూట్ అని అర్థం, ఐఎస్ఓ అంటే ఇండియన్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ అని అర్థం. ఇక్కడ మనకి ఇండియాలో ఎప్పుడు నుండో మనకి 50 హెడ్జెడ్ పవర్ అయితే ఉంది, వోల్టేజ్ అనేది 220 వోల్ట్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ప్రొడక్ట్స్ అనేది ఏమన్నా మనకి పనిచేయాలంటే ఆ 50 హెడ్జెడ్ ఈ వోల్టేజ్ చూసుకుని దాని ప్రకారం మనం కనెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, రీసెంట్ గా ఒక కస్టమర్ ఇంట్లో నేను వర్క్ చేశాను, వాళ్ళైతే అమెరికా నుండి వచ్చారు, అంటే అమెరికా నుండి ఏదో మిక్సీ తెచ్చుకున్నారు. ఆ మిక్సీ వోల్టేజ్ అనేది ఎంత అంటే 60 హెడ్జెడ్ ఉంది, 110 వోల్ట్స్ అని ఉంది. ఓకేనా, ఆ ఇంట్లో మేము అంటే కొంచెం రిచ్ వాళ్ళు, ఆ ఇంట్లో మేము లెగ్రాండ్ సాకెట్స్ అయితే వేసాం. ఈ లెగ్రాండ్ సాకెట్స్ అనేది మామూలుగా మన ఇండియాలో పిన్స్ అనేది రౌండ్ గా ఉంటాయి, అది అమెరికా సైడ్ పిన్స్ అనేది ఎలా ఉంటాయి అంటే ఫ్లాట్ గా ఉంటాయి, ఎలా ఉంటాయి పిన్స్. ఇలా ఈ లెగ్రాండ్ సాకెట్ లో ఆ అమెరికా సాకెట్స్ తీసుకొచ్చి పెట్టేసినా మనకి వెళ్ళిపోతాయి సాకెట్స్ లోకి. ఓకేనా, నార్మల్ వేరే కంపెనీ సాకెట్స్ లో అయితే వెళ్ళవు, కానీ లెగ్రాండ్ మేము వేసినటువంటి సాకెట్ లోకి అయితే వెళ్ళిపోతుంది పిన్ అనేది. వీళ్ళు అక్కడ వోల్టేజ్ అనేది చూసుకోలేదు, ఈ 110 వోల్ట్స్ తీసుకొచ్చి 60 హెడ్జెడ్ 110 వోల్ట్స్ ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి మన ఇండియాలో ఉన్నటువంటి పవర్ 220 వోల్ట్స్ 50 హెడ్జెడ్ దాన్ని కనెక్ట్ చేశారు. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ అనేది ఒక 50-60 అయితే పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఒక సెకండ్ కి 10 సార్లు కరెంటు వోల్టేజ్ అనేది వేరే అవుతుందని చూసుకోవచ్చు. కానీ ఇక్కడ వోల్టేజ్ మారిపోయింది, 230 వోల్ట్స్ కి 110 వోల్ట్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది, మీకు డబల్ అయితే ఉంటుంది కదా. దానివల్ల ఏమైందంటే వీళ్ళు తెచ్చుకున్నటువంటి మిక్సీ అయితే కాలిపోయింది. ఏ హోమ్ అప్లయన్సెస్ అయినా సరే అది ఫ్రీక్వెన్సీ ఎంత, దాని ఇన్పుట్ వోల్టేజ్ ఎంత మస్ట్ అండ్ షుడ్ బి మనం చూడాలి, చూసే దాని ప్రకారం మనం కొనుక్కోవాలి. అంటే చాలా మంది కొంతమంది బయట కంట్రీస్ నుండి తెప్పించుకుంటా ఉంటారు, అంటే తక్కువగా వస్తాయని, అక్కడ తక్కువగా వస్తుందని అక్కడ వోల్టేజ్ అండ్ ఫ్రీక్వెన్సీ చూసుకోకుండా తెప్పించుకుంటారు. ఒకవేళ అలా తెప్పించుకున్నా పర్వాలేదు, ఇప్పుడు 110 వోల్ట్స్ అనేది ఉందనుకోండి, ఇక్కడ మనకి 220 వోల్ట్స్ అయితే ఉంటే దానికి మనకి అడాప్టర్ అయితే ఉంటుంది, 220 వోల్ట్స్ నుండి 110 వోల్ట్స్ కి కన్వర్ట్ అయ్యేటువంటి అడాప్టర్ ఉంటుంది. ఆ అడాప్టర్ తీసుకోవచ్చు, లేకపోతే స్టెబిలైజర్ అయితే తీసుకోవచ్చు, స్టెప్ డౌన్ చేయించుకోవచ్చు. మనం ఏసీ పవర్ సప్లైని 220 వోల్ట్స్ అయితే ఇచ్చి
అవుట్పుట్ 110 వోల్ట్స్ వచ్చేలాగా మనం స్టెప్ డౌన్ కూడా చేసుకుని వాడచ్చు. అంటే ఇతర దేశాల్లో ఏదైనా హోమ్ అప్లయన్సెస్ అనేది తక్కువకి వచ్చినా మనం అక్కడ నుండి తెప్పించుకున్నా అక్కడ మనకి ఫ్రీక్వెన్సీ అండ్ వోల్టేజ్ అనేది చూసుకుని దాని ప్రకారం మనం హోమ్ అప్లయన్సెస్ అనేది వాడుకోవాలి. అదే మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీ అనేది 50 హెడ్జెడ్ అయితే ఉంటుంది మన ఇండియాలో. అలాగే మనకి ఫ్రీక్వెన్సీ అనేది 50 హెడ్జెడ్ ఉండడం వల్ల మనకి కరెంట్ క్వాలిటీ అనేది పెరుగుతుందా అని అంటే మనకి కరెంట్ అనేది ఫ్రీక్వెన్సీ అనేది 50 హెడ్జెడ్ అనేది కాన్స్టెంట్ గా మనకి మెయింటైన్ అవుతుందంటే మనకి పవర్ లో ఎటువంటి హెచ్చు తగ్గులు అయితే ఉండవు. ఏమవుతుందంటే ఈ సైన్ వేవ్ అనేది ఉంటుంది కదా, ఇక్కడ మనకి అప్పర్ సైన్ వేవ్ లోవర్ సైన్ వేవ్ అనేది ఒక 50 హెడ్జెడ్ ఒక సెకండ్ కి ఇలా మీకు కాన్స్టెంట్ గా పవర్ అనేది అలా మీకు రొటేట్ అవుతూ ఉంటుందంటే మీకు పవర్ అయితే బాగుంటుంది. అలా కాకుండా ఫ్రీక్వెన్సీ అనేది మారుకుంటా ఉందనుకోండి మనకు అక్కడ కరెంట్ అండ్ వోల్టేజ్ లో కూడా వేరియేషన్స్ అయితే వస్తాయి. ఓకేనా. అలాగే మీకు ఈ ఫ్రీక్వెన్సీ అనేది ఆల్టర్నేటింగ్ కరెంట్ లోనే ఉంటుంది, డీసీ కరెంట్ లో ఉండదని చెప్పాను కదా. డీసీ కరెంట్ లో ఎందుకు మనకి ఈ ఫ్రీక్వెన్సీ అనేది ఎందుకు ఉండదంటే మీకు డీసీ కరెంట్ యొక్క సైన్ వేవ్ చూసుకుంటే డైరెక్ట్ కరెంట్ మీకు ఇలా పైనుండి వెళ్ళిపోతుంది పవర్. మీకు అంత అప్పర్ సైన్ వేవ్ లోనే మీకు పవర్ అనేది డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది. ఓకేనా. మనకి ఏసీ సింబల్ అనేది ఇలా ఉంటుంది, ఒక సైన్ వేవ్ సింబల్ కింద అయితే ఉంటుంది. మీకు అప్పర్ సైన్ వేవ్ లోయర్ సైన్ వేవ్ అనేది ఉంటుంది ఇలాగా ఏసీ సింబల్. అదే మనకి డీసీ సింబల్ అనేది డైరెక్ట్ గా ఒక గీత ఉంటుంది అంటే అది మనకి డైరెక్ట్ కరెంట్. డీసీ అంటే డైరెక్ట్ కరెంట్, ఏసీ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. మీకు ఫ్రీక్వెన్సీ అనేది డీసీ కరెంట్ లో అయితే ఉండదు, ఏసీ కరెంట్ లోనే ఉంటుంది. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ మీకు ఫ్రీక్వెన్సీ అంటే ఏమిటి, ఫ్రీక్వెన్సీ మనకి ఎక్కువ ఉండడం వల్ల ఉపయోగం ఏంటి, ఫ్రీక్వెన్సీ 50 హెడ్జెడ్ ఉండడం వల్ల మనకి యూజ్ ఏమిటి అనేది మీకు ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.